హాయ్ ఫ్రెండ్స్, బీట్రూట్ చపాతీకి బీట్రూట్, గోధుమ పిండి, కొంచెం పంచదార, కొంచెం సాల్ట్, బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పేస్ట్గా చిన్న చిన్న ముక్కలు ఇంకా ఫైన్ పేస్ట్గా చేసుకుని ఇంకా మనకి ఎంత కావాలో అంత చపాతీ గోధుమ పిండిలో కలుపుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటుంది అన్నమాట. ఈ పంచదార కూడా మన చపాతీని కొంచెం సాఫ్ట్గా చేస్తుంది. ఇంకా ఒక రౌండ్ బాల్ కింద చేసుకుని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకుని ఇంకా పిండి తీసుకుని గోధుమ పిండి ఇంకా దాంట్లో అద్ది చపాతీ చేసి పిల్లలకి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి ఒక బాక్స్ తీసుకుని అది రౌండ్గా సర్కిల్ షేప్లో చేసుకుని పక్కన పెట్టుకుని ఇంకా మిగతాయి కూడా మీకు ఏ షేప్ వస్తే ఆ షేప్లో చేసుకుని సర్వ్ చేసుకుంటే పిల్లలకి బాగుంటుంది అన్నమాట. నెయ్యితో కాల్చిస్తే పిల్లలు బాగా కమ్మగా తింటారు. టైం వేస్ట్ కాకుండా ఒకే పెనంలో ఇలా అన్నీ కాల్ చేస్తే మనకు టైం కూడా సేవ్ అవుద్ది. ఇలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను, ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. మా ఛానల్ పేరు గోదావరిళ్ళం అండి.